హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢ మాసంలో అందరము గోరింటాకు పెట్టుకుంటాం కదండి. ఇప్పుడు గోరింటాకు గురించి తెలుసుకుందాము. గోరింటాకు అసలు పేరు గౌరీంటాకు అండి. కాలక్రమేణా గోరింటాకుగా మారింది. గోరింటాకు పుట్టుక వెనకాల ఒక కథ ఉందండి. గోరింటాకు అని పేరు రావడానికి గల కారణం ఏమిటంటే, గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో వనంలోకి ఆటలాడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో గౌరీదేవి రజస్వల అయ్యింది. అప్పుడు గౌరీదేవి రక్తం చుక్క నేలను తాగగానే ఒక మొక్కగా మారింది. ఆ మొక్కే ఇప్పుడు గోరింటాకు మొక్క. ఈ గోరింటాకు ఇప్పుడు స్త్రీల సౌభాగ్యానికి చిహ్నంగా ప్రసిద్ధి చెందింది. గోరింటాకు బాగా పండాలంటే గోరింటాకులో చింతపండు కానీ లేదా నిమ్మరసం కానీ పెరుగు కానీ వేసి చిటికెడు కాసు సున్నం వేసి నానబెట్టాలండి. రాత్రి నానబెట్టి ఉదయాన్నే పెట్టుకొని ఒక గంట సేపు ఉంచుకొని కడిగేయాలండి. చాలా ఎర్రగా పండుతుంది. ఈ ఆషాఢ మాసంలో మీరు కూడా అందరూ ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు సౌందర్యలహరిలోని శ్లోకాలు చెప్పుకుందామండి. ఈ శ్లోకాలు మాకు పిఠాపురం ఆకెళ్ళ విజయ మేడం గారు నేర్పించారండి. మా గురువు గారికి వందనాలు తెలియజేసుకుంటూ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇప్పుడు 36వ శ్లోకం అండి. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచి నామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. ఇప్పుడు 37వ శ్లోకం అండి. విశుద్ధౌ తే శుద్ధస్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమానవ్యవసితాం యయోః కాంత్యా యాంత్యా శశికిరణ సారూప్య సరణేః విధూతాంతర్వాంతా విలసతి చకోరీవ జగతి. ఇప్పుడు 38వ శ్లోకం అండి. సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశగుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాద్గుణమఖిల మద్భ్యః పయ ఇవ. ఇప్పుడు 39వ శ్లోకం అండి. తవ స్వాధిష్టానే హుతవహమధిష్ఠాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయార్ద్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి. ఇప్పుడు 40వ శ్లోకం అండి. తటిస్త్వంతం శక్త్యా తిమిరపరిపంథి స్ఫురనయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. చూడండి గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో. మా ఫ్రెండ్స్ అందరూ కూడా పెట్టుకున్నారండి. అందరికీ బాగా పండింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.